ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. జాన్పాలన్న, మిమ్మల్ని అయితే నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ప్రతిసారి కూడా ఇటు శాలం అన్న తరపున మాట్లాడే వాళ్ళ గురించి వీడియోస్ చేస్తున్నారు కానీ, సరే శాలం అన్న గురించి పక్కన పెట్టేయండి. ఇప్పుడు యేసు ప్రభు గురించి, మరియమ్మ తల్లి గురించి పెట్టిన వీడియోలు, మరి వారి గురించి కూడా మాట్లాడాలి కదా. అవి ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితం పెట్టిన వీడియోలు. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అని మీరు అడుగుతున్నారు కదా. మరి మీకు సంవత్సరం క్రితం పెట్టిన వీడియోలని మీకు తెలిసినప్పుడు మీరు కూడా అప్పుడు మాట్లాడుండొచ్చు కదా. ఎందుకు మాట్లాడారు? కానీ మరియమ్మ తల్లిని ఎందుకు మాట్లాడుతున్నారు, యేసు ప్రభువుని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అడగొచ్చు కదా. సంవత్సరం క్రితం పెట్టారు, ఎప్పుడు పెట్టారో సరే వదిలేయండి. ఇప్పుడైతే మీకు తెలిసింది కదా, మరి ఇప్పుడు మాట్లాడొచ్చు కదా. మీరు అసలు ఎందుకు మాట్లాడారు, అలా మాట్లాడొచ్చా, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని అలా మాట్లాడకుండా వీళ్ళని తీసుకొచ్చి మీరు అప్పుడు పెట్టిన వీడియో ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎందుకన్నా? ఒక సహోదరి పార్వతిని పల్ల పార్వతి అనిందని చెప్పేసి మీరు రియాక్ట్ అయ్యారు కదా. దాని మీద ప్రత్యేకంగా ఒక వీడియో కూడా పెట్టారు. మరి క్రైస్తవ స్త్రీలనంటే మీకేం కోపం రాలేదా అన్న? క్రైస్తవ పాస్టర్ భార్యలనంటే మీకేం కోపం రాలేదా అన్న? దాని గురించి కూడా మాట్లాడొచ్చు కదా. అందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, క్రైస్తవ స్త్రీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, పాస్టర్ భార్యల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని మీరు రియాక్ట్ అయ్యి మాట్లాడొచ్చు కదన్నా. పల్ల పార్వతి అనిందని చెప్పేసి ఆ సహోదరిని ఏవమ్మా అట్లా ఎందుకు అంటావమ్మా, నీకెందుకు, ఆమె పళ్ళు ఎట్లా ఉంటే నీకెందుకు అని మాట్లాడారు. మరి ఇప్పుడు కూడా మాట్లాడొచ్చు కదన్న. క్రైస్తవ స్త్రీల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్రైస్తవ స్త్రీలందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. నిజమే అన్నారు, బాధ కలిగిందని మాట్లాడుతున్నారు కానీ ఊరగానే ఎవరు వచ్చి మాట్లాడారు కదన్న. శాలమన్నని మేమేం హైలైట్ చేసి చెప్పట్లేదు. మాకు దేవుడు తర్వాత శాలమన్న. మా అందరికీ దేవుణ్ణి పరిచయం చేసింది శాలమన్న. మిమ్మల్ని ఎంతో ఆత్మీయంగా బలంగా దేవుళ్ళో ముందుకు నడిపించేది శాలమన్న. మాకు తెలియని ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేది శాలమన్న. ఇన్ని విషయాల్లో భౌతికంగా మేము జీవించటానికి కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చి, ఏం కాదు ముందుకు అడుగే, దేవుడు నీకు తోడున్నాడు అని చెప్పి మా భుజం తట్టి ధైర్యాన్ని ఇచ్చేది శాలమన్న. మరి అలాంటి శాలమన్న గురించి తప్పుగా మాట్లాడుతుంటే మేము రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటామన్నా? పల్ల పార్వతి అనిందని చెప్పేసే మీకు కోపం వచ్చి మీరు వీడియో చేశారు. మరి మా ఆత్మీయ తండ్రి, మా సంఘ నాయకుడు ఆయన గురించి ఎంత పచ్చిగా మాట్లాడారో మీరు విన్నారు కదా. మరి అలా మాట్లాడుతుంటే మేము ఎలా చూస్తూ ఊరుకోగలమన్నా? మీరే చెప్పండి. శాలమన్న గురించి తెలుసుకోవడానికి ఏముంది, 4 పిట్టకథలు 4 సాక్ష్యాలు అన్నారు కదా. మీలాంటి వాళ్ళకి పిట్టకథల్లానే ఉంటాయన్న. మాలాంటి వారి జీవితాల్లో ఎన్నో దేవుడు చేసిన కార్యాలు మీకు పిట్టకథల్లానే ఉంటాయి. ఒక్కోసారి మేము అనుభవిస్తున్న కష్టాలు పడలేక చనిపోదాము అన్న స్థితికి వెళ్ళి కూడా శాలమన్న మాటలను బట్టి ధైర్యపరచబడి వెనక్కి వచ్చి దేవుడిలో బలంగా ఉంటూ ఆత్మీయంగా బలపడుతూ, అలానే దేవుడు మా జీవితాల్లో భౌతికంగా చేసిన కార్యాలను మేము సాక్ష్యాలుగా చెప్పుకుంటాం. అవి మీకు పిట్టకథల్లానే ఉంటాయి. అనుభవిస్తే కదా ఎవరికైనా తెలిసేది. మా జీవితాల్లో మేము దేవుని కార్యాలు అనుభవించామన్నా. శాలమన్న ఎక్కువ, యేసుక్రీస్తు ఎక్కువ. శాలమన్ననంటే రియాక్ట్ అవుతున్నారు, దేవుణ్ణంటే రియాక్ట్ అవ్వరా అంటున్నారు. మేము అవుతున్నాం కదా, మేము అదే కదా చెప్తుంది కూడా. మరి మీరు ఇన్ని మాటలు మాట్లాడారు కదా. మేము శాలమన్నకి తరపున చేసిన వారందరి థంబ్నైల్స్ పెట్టేసి మీరు ఇట్లా మాట్లాడారని ఒక్కో థంబ్నైల్కి ఒక్కొక్కటి వివరించారు కదా. ఇవన్నీ పక్కన పెట్టేయండి. మరి దేవుడి గురించి, మరియమ్మ తల్లిని గురించి వాళ్ళందరూ అలా మాట్లాడారు కదన్నా. మరి మీకు ఒక్కసారి కూడా కోపం రాలేదా? సరే శాలమన్నని అంటే అనండి, ఇవేంటి ఈ మాటలేంటి, అవి సంవత్సరం క్రితం పెట్టారు, ఎప్పుడు పెట్టారో వదిలేయండి. అసలు అప్పుడైనా మీరు ఎందుకు ఇలా మాట్లాడారు అని ఒక్క మాటైనా ప్రశ్నించారా అన్న? నన్ను కాదు కదా అనుకుంటున్నారా? మీ దాకా రాదని గ్యారంటీ ఏముందన్న? మీ దాకా వస్తే ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడూ ఇలా అగైనెస్ట్గా మాట్లాడటమే కాకుండా, అతను నాలాంటి సాటి సేవకుడే కదా, ఇలా మాట్లాడుతున్నారేంటని ఒక్కసారి కూడా మీకు అనిపించలేదా అన్న? మల్లెపూల గురించి అన్నాడు, సరే దాని గురించి మాట్లాడండి. అతన్ని ఎందుకు అలా దూషిస్తూ మాట్లాడుతున్నారు అని ఒక్కసారి కూడా మీరు మాట్లాడటం నేనైతే చూడలేదు. మీరు కూడా ప్రభువుని నమ్ముకుంటున్నారు కదన్నా. మరి మన ప్రభువు ఇదైనా మనకు నేర్పింది. ప్రతి ఒక్కరూ
ఆడవాళ్ళు బయటకు వచ్చి ఇలా దూషిస్తూ అసలు ఏం దూషించారన్నా? వాళ్ళు మాట్లాడే మాటల కన్నా మేమేం మాట్లాడాము? ఒక్కసారి చెప్పండి. అంటే ఇంకా వాళ్ళు మాట్లాడిన మాటకి కోపం వచ్చి అలా మాట్లాడడం కూడా తప్పేనా? ఇంకా అలా కూడా వాళ్ళు అన్ని బూతులు మాట్లాడుతున్నా కూడా ఇంకా అలా కూడా మాట్లాడకుండా చేతులు కట్టుకొని వింటూ ఎలా ఉంటామన్నా? ఇప్పుడు మీ దాకా వస్తే మీకు అర్థమవుతుంది. మీ దాకా రాలేదు కదా, మీకు సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అలానే ఉంటుంది మీకు. ఒక్కసారి వాళ్ళు చేసిన వీడియోలు కూడా చూడండి. వాళ్ళు రీసెంట్‌గానే చేశారు. మరియమ్మ తల్లిని తిట్టారు. యేసుప్రభువుని దూషించి మాట్లాడారు. గోపి సనాతన సేన అంట. ఆ ఛానల్‌లో చూడండి. రీసెంట్‌గా నిన్న మొన్న చేసిన వీడియోలు, ఈ రోజు కూడా చేసిన వీడియోలు ఉన్నాయి. మేమేమి ఎప్పుడో సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం వీడియోలు చూసేం మాట్లాడడం లేదు. ఒక్కసారి చూసుకోండి. చూసి అప్పుడు మాట్లాడండి. శాలం రాజుకి మీకు ఏదన్నా ఉంటే అది చూసుకోండి గానీ, ఇలా దేవుడిని ఎందుకు దూషిస్తున్నారు అని ఒక్కసారి అడగండి. అంతేగాని శాలం రాజు గారికి తరపున మాట్లాడుతున్న వారందరి ఫోటోలు పెట్టుకొని, వాళ్ళ థంబ్‌నెయిల్స్ పెట్టుకొని, వాళ్ళ మీద కాంట్రోవర్సీలు చేయటం కాదన్నా. మీరు కూడా దేవుని సేవకులే గదా! మరి మీరు ప్రశ్నించండి. ఎందుకిలా మాట్లాడుతున్నారు? మీరు ఉంటే చూసుకోండి గానీ, యేసయ్యని ఎందుకు మాట్లాడుతున్నారు అని అడగండి. గోపి సనాతన సేన, దేశం కోసం, ధర్మం కోసం. గోపి సనాతన సేన అని కాదయ్యా, గోపి బూతుల సేన అని పెట్టుకో, ఇంకా బాగుంటుంది. నువ్వు చేసే వీడియోలు అలానే ఉన్నాయి. దేవుణ్ణి దూషిస్తూ, సేవకుల్ని దూషిస్తూ, బూతులు మాట్లాడుతూ, ఇదే తప్పించి నీ వీడియోల్లో, నువ్వు చేసే వీడియోల్లో దేశం కోసం, ధర్మం కోసం చేసే వీడియోలు లేవు. నీ వీడియోలు చూడటం కూడా అనవసరం నన్ను అడిగితే. అంత వరస్ట్‌గా ఉన్నాయన్నమాట. పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్ పెట్టుకుంటున్నావు, రోత మాటలు మాట్లాడుతున్నావు. మరి దేశం కోసం, ధర్మం కోసం అనేమో ఛానల్ పేరులో దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి పెట్టావు. మళ్ళీ గోపి సనాతన సేన అని పెట్టావు. నీ సేన వాళ్ళు, మరి నీ సేన ఏంటో, నువ్వు ఎంతమంది సేనని రెడీ చేసుకున్నావో, ఎందుకు చేసుకున్నావో మరి నీకైనా అర్థం కావాలి. మీరు ఫోన్లలో మాట్లాడుకుంటూ ఆ ఫోన్ రికార్డింగులు తీసుకొని వచ్చేసి ఛానల్లో పెట్టి ఇదిగో వినండి అని చెప్పేసి జనానికి పెట్టినట్టుంది తప్పించి, నీ ఛానల్లో ఒక్కటి కూడా పనికి వచ్చే వీడియో ఒక్కటి కూడా లేదు. జనానికి ఏం చెప్తున్నావు నువ్వు? దేశం కోసం ఏం బోధిస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చాలామన్న గురించి కాంట్రవర్సీలు చేస్తున్నావు. అసలు ఆయన ఎంతమందిని, ఆయన మాటల వల్ల ఎంతమంది ప్రభావితం అవుతారో నీకు తెలుసా? అసలు నువ్వు మాట్లాడేది ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నావు? ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నావు? సనాతన సేన అన్నావు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? సనాతన ధర్మంలో బూతులు మాట్లాడాలి అని ఏమన్నా ఉందా? నువ్వు మాట్లాడే మాటల వలన కానీ, నువ్వు చేసే వీడియోల వల్ల కానీ దేశానికి ఏంటి ఉపయోగం? నువ్వు మాట్లాడే మాటలు ఏమైనా ధర్మం కోసం మాట్లాడుతున్నావా? ఏముందని మాట్లాడుతున్నావు? నీకైనా తెలియాలి, నీకైనా బుద్ధి ఉండాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కాదు. మనం ఏం చేస్తున్నాం, మనం మాట్లాడే మాటల వల్ల దేశానికి ఏంటి ఉపయోగం, ప్రజలకి ఏంటి ఉపయోగం అనేది ఉండాలి. అది తెలుసుకొని మాట్లాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇలాంటివి ఎన్ని వచ్చినా కూడా శాలమన్నకు దేవుడు తోడై ఉన్నాడు. ప్రతి సమస్యకి పరిష్కారం ఆయనే చూపిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో శాలమన్న గురించి ప్రార్థన చేయండి.